ఆఫ్టర్ కోవిడ్ హైదరాబాద్లో ఇళ్లు కొనేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. వందల సంఖ్యలో కొత్త హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉండటంతో సిటీ రెసిడెన్షియల్ ల్యాండ్స్కేప్ పిక్చర్ కూడా మారిపోయింది. 2015 నుంచి 2024 మధ్యలో కొత్త ప్రాజెక్టులు ఏకంగా 65% పెరిగాయి. 10 ఏళ్లలో ఈ రేంజ్లో డిమాండ్ అంటే మాటలు కాదు. ఈ గ్రోత్ హైదరాబాద్లో ఇళ్లకున్న డిమాండ్ను తెలపడంతో పాటు ఇండైరెక్ట్గా డిమాండ్కు తగ్గట్టే నగరంలో ఇళ్ల లభ్యత ఉందని, సప్లై విషయంలో ఢోకా లేదని చెప్పకనే చెబుతోంది. 3 క్లస్టర్లుగా హైదరాబాద్ రియాలిటీ మార్కెట్, కోర్ ఏరియాలు, ఎమర్జింగ్ హాట్స్పాట్స్, అందుబాటు ధరల్లో ఉన్న ఏరియాలుగా విభజన. అసాధారణ వృద్ధితో దూసుకుపోతోంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. సాధారణంగా ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ డిమాండ్ సహజం. నగరంలో రెసిడెన్షియల్ స్పేస్లో ఈ డిమాండ్ విపరీతంగా పెరగడంతో 3 క్లస్టర్లుగా విభజించారు. కోర్ ఏరియాలో ఖరీదైన ప్రాంతాలుగా పేరున్న జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటు ఐటీ కంపెనీలు కొలువుదీరి ఉన్న హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఉన్నాయి. అన్ని రకాల సంస్థలు ఈ ఏరియాల్లోనే ఉండడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అందరూ ఇక్కడికే రావాల్సిన పరిస్థితి. అందుకే ఈ ఏరియాల్లో ఇళ్లు కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ ఇళ్లు కొనటం అందరికీ సాధ్యం కాని పని. ప్రీమియం లొకేషన్ కావడంతో ధరలు ఆకాశంలో ఉంటాయి. అందుకే ధనవంతులు తప్ప సామాన్యులకి కోర్ ఏరియాల్లో ఇల్లంటే డ్రీమ్ అనే చెప్పాలి. అదే సమయంలో విపరీతంగా పెరిగిపోతున్న రద్దీ, ట్రాఫిక్ సమస్యలు, స్థలం లభ్యత లేకపోవడం, ఉన్న అందరికీ అందుబాటులో లేకపోవడం ఇవన్నీ మిడ్ సెగ్మెంట్ బయ్యర్లను ఈ లొకేషన్స్కు దూరంగా ఉంచే అంశాలే. ఎమర్జింగ్ హాట్స్పాట్స్లో పెరిగిన డిమాండ్. 2015-2024 మధ్యలో బాగా పెరిగిన రియాలిటీ యాక్టివిటీ. గత 10 ఏళ్లలో ఈ ప్రాంతాల్లో 135% వృద్ధి. ప్రైమ్ లొకేషన్స్లో ఓన్ హౌస్ అందరికీ సాధ్యం కాని విషయం. ఈ కారణంతోనే సొంతిల్లు కావాలనుకునేవారు మిగిలిన ప్రాంతాల వైపు చూస్తుండడంతో నగరం చుట్టుపక్కల కొత్త ప్రాంతాల్లో నిర్మాణ రంగం అనూహ్య పెరుగుదలను నమోదు చేస్తోంది. కొంపల్లి, తెల్లాపూర్, కోకాపేట్, నల్లగండ్ల, షేక్పేట్ ప్రాంతాలు ఎమర్జింగ్ హాట్స్పాట్స్గా అవతరించాయి. 2015 నుంచి 2024 మధ్యలో ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ 135% వృద్ధి చెందింది. ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్న రెసిడెన్షియల్ కమ్యూనిటీస్, ఎటు చూసినా నిండైన పచ్చదనం, ఉన్నత జీవన ప్రమాణాలు, అందుబాటు ధరల్లో సకల సౌకర్యాలున్న గృహాలు లభించడం, కనెక్టివిటీ ఉండటం ఇవన్నీ కలిసి ఎమర్జింగ్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వేగంగా విస్తరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే ప్రీమియం లొకేషన్లతో పోల్చితే ఇక్కడ మరిన్ని వస్తులుండడంతో ఐటీ కంపెనీలు, ఐటీ కారిడార్లు ఎమర్జింగ్ మార్కెట్స్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఇంకేముంది, ఈ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్పేస్కి డిమాండ్ పెరిగింది. ఇక ఉప్పల్, నాచారం, బాచుపల్లి, ఆదిబట్ల, పటాన్చెరు లాంటి ప్రాంతాలు మిడ్ సెగ్మెంట్లో ఇల్లు కొనాలనుకునే వారికి అనువుగా ఉన్నాయి. ఇటు ఆఫీసులు దగ్గరగా ఉండడంతో పాటు వసతి సదుపాయాలు పెరగడం, బడ్జెట్లో సొంత ఇంటి కోరిక నెరవేరుతుండడంతో ఈ ప్రాంతాల్లో ఇళ్లకు డిమాండ్ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది.